భరద్వాజ గారు ప్రభాస్ సంబంధించిన గ్లిమ్స్ వచ్చింది రాజాసాబ్. అవును, రాజాసాబ్ అనౌన్స్ చేసినప్పుడు అందరికీ ఒక డౌట్లు ఉండేవి. మారుతితో ప్రభాస్ సినిమా చేస్తున్నారు, ఎలాంటి సినిమా ఏంటి అని. దానికి ఒక పోస్టర్ వదిలేరు, దానికి రెస్పాన్స్ ఎలా వచ్చిందో మనం చూసాము. ఇప్పుడు గ్లిమ్స్ వచ్చింది. అవును. గ్లిమ్స్ మీరు మొత్తం చూసారా? గ్లిమ్స్ చూసిన తర్వాత మీకు కలిగిన అభిప్రాయం ఏంటి? అంటే కొత్తగా కనిపించాడు ప్రభాస్. కొత్తగా కనిపించడం అంటే ప్రభాస్ ఇలా కనిపించి చాలా కాలం అయింది, దశాబ్దాలు గడిచిపోయింది. అంటే మధ్యలో ఒక సినిమాలో ఇలా కనిపించే అవకాశం దొరికింది తనకి, రాధేశ్యామ్లో. అవును, అది కూడా ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. అందులో కూడా అలా కనిపించలేకపోయాడు ఆయన, కనిపించే అవకాశం ఉండి. ఇప్పుడు ఈ సినిమా ద్వారా ప్రభాస్ ఒక్కసారి ఒక దశాబ్దం పైన 15 సంవత్సరాల క్రితం ప్రభాస్ని మళ్ళీ మనకు చూపించబోతున్నాడు అనేటువంటి ఒక భరోసాగా అయితే కలిగింది ఆ గ్లిమ్స్ చూస్తే. అది గెటప్కు సంబంధించి. రెండోది సబ్జెక్టుకు సంబంధించి మారుతి కొంచెం అవుట్ అండ్ అవుట్ దీన్ని కామెడీ జోనర్లో తీసుకెళ్తున్నాడు అనేది అర్థమవుతోంది. హారర్ కామెడీ స్పెషలిస్ట్ ఆయన. ప్రభాస్ అనేసరికి ఇంకొంచెం స్పెషల్ కేర్ ఉంటుంది డెఫినెట్గా. ప్రభాస్ కామెడీ చేయగలడు, బాగా చేయగలడు అనేది గతంలో ప్రూవ్ చేసుకున్నాడు 2-3 సినిమాల్లో. అవును, పర్టికులర్గా పూరి జగన్నాథ్ మంచి కామెడీ చేయించాడు. ఆ తరహా కామెడీ తర్వాత మిస్ అయిపోయింది. అంటే ఎంటర్టైన్మెంట్ అనేది టోటల్గా మిస్ అయిపోయింది. ఒక విచిత్రమైనటువంటి కాస్ట్యూమ్లో ఫిక్స్ అయిపోయాడు ఆయన. అది బాహుబలిలో కావచ్చు, బాహుబలి 2 తర్వాత వచ్చినటువంటి సినిమాలు అన్నిట్లోనూ సాలార్ కానీ అది కానీ కొంత సాహోలో అవకాశం దొరికింది, కానీ అక్కడ పోలీసులో ఫిక్స్ చేసి పెట్టేశారు అక్కడ. ఇది టోటల్గా ఈ బంధనాలు విముక్తి అయిపోయి బయటకు వచ్చినట్టు అనిపించాడు ప్రభాస్. అలాగే సబ్జెక్ట్ కూడా అలాగే అనిపిస్తోంది. పైగా 3 హీరోయిన్స్ అంటున్నారు. ఈ 3 హీరోయిన్స్ ఇది కామెడీ, హారరు, రొమాన్సు అన్నీ మిక్స్ అయి ఉన్నటువంటి టాపిక్. ఈ 3 ఏరియాల్లోనూ ప్రభాస్ను చూసి చాలా కాలం అయిపోయింది ప్రజలు. సో ఒక కొత్త ఫీలింగ్ ఇవ్వబోతున్నాడు. పర్టికులర్గా కామెడీ టచ్తో నడవటం అనేది చాలా రిలీఫ్. ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రమే కాదు, ప్రభాస్ని కొత్తగా చూడాలి, అతను అసలు అలా ఉంటాడా ఇదివరకట్లాగా అనేది. ఆ లుంగి కట్టుకున్నటువంటి పోస్టర్ ఒకటి వచ్చింది ముందు, చిన్న స్టిల్ ఒకటి బయటకు వచ్చింది. అదే చాలా ఊహల్ని పోగేసింది, ఇంత లైవ్లీగా ఉన్నాడు అని. నిజానికి ప్రభాస్ మీద విమర్శ ఏమిటి ఈ మధ్యకాలంలో? ఆయన షేప్ అవుట్ అయిపోతున్నాడని, అలాగే డైలాగ్ డెలివరీకి సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నాడని ఈ మాటలన్నీ ప్రచారంలోకి వచ్చినాయి. వీటన్నిటినీ ఫుల్ స్టాప్ పెట్టాలి ఒకటి. రెండోది, ప్రభాస్ ఎందుకు ఈ సినిమా కమిట్ అయ్యాడు అంటే లోకల్ మార్కెట్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవాలనుకుంటున్నాడు ఆయన. వరల్డ్ మార్కెట్ ఈ గొడవంతా వేరే. ముందు లోకల్ మార్కెట్ని కొంచెం బలపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అందుకు మారుతి ఉపయోగపడతాడు అనుకున్నాడు ఆయన. ప్రభాస్ ఏ నమ్మకం అయితే పెట్టాడో మారుతి మీద, ఆ నమ్మకాన్ని ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. 100కి 100% ఆ పనిలో ఉన్నాడు అనేది అయితే అర్థమైంది ఈరోజు ఈ గ్లిమ్స్ నుంచి. చాలా లైవ్లీగా ఉన్నాడు, సరదాగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. ఈ గెటప్పుల్లో లేడు అతను. గెటప్ ఫ్రీగా కనిపించాడు, అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటాం మనం. ఈ అవుట్ ఆఫ్ ది బాక్స్ కనిపించింది. ఈ రిలీఫ్ చాలు. ఈ రిలీఫ్ మీద కామెడీ నడిచిపోతే సినిమా పెద్ద హిట్ అవుతుంది డెఫినెట్గా. కత్తులు, బల్లెలు, బరిసెలు అవన్నీ లేకుండా తుపాకులు పట్టుకొని కాల్పులు. అంటే మీకు ప్రభాస్ అనగానే ఈ మధ్యకాలంలో ఏ ట్రైలర్ అన్నా, ఏ గ్లిమ్స్ అన్నా తీసుకోండి, అలా స్లో మోషన్లో ఒక కత్తి చేతిలోకి వస్తుంది. ఆయన అలా తిప్పుతాడు, చాలా తలలు తెగి పడిపోతూ ఉంటారు. ఇంతకు మించి వేరేదేమీ మనం చూడలేదు కదా. ఎక్స్పెక్టేషన్ కూడా అదే ఉంది. అలాంటి ప్రభాస్ అలా ఒక రెడ్ కోట్ వేసుకుని, అలా పూలు పట్టుకుని బైక్ పైన ఎంత హాయిగా ఉంది అది లుక్, ఎంత ప్లెజెంట్గా ఉంది. ఈ ప్లెజెంట్ లుక్లో ప్రభాసు, దాని మీద కామెడీ, ఆడియన్స్ కూడా పూర్తి స్థాయిలో రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. ఆడియన్స్ మైండ్ని ప్రిపేర్ చేస్తారు సినిమా ఎలా ఉండబోతుంది అనేది. అంటే ఒక హాయి అయినటువంటి సరదాగా ఉండే ఒక కామెడీ సినిమా చూద్దాం మనం. ఈ హారర్ అనేది కూడా జస్ట్ ఒక జానర్ కోసం తీసుకున్నదే తప్ప దాని మీద కూడా పెద్దగా స్ట్రెస్ పెట్టి పెడతాడని నేనైతే అనుకోవడం లేదు. ఆల్ లాంగ్వేజ్కి పనికొచ్చే సబ్జెక్ట్ అని చెప్పేసి. అవును, అదే. అంటే తన మార్కెట్ డిస్టర్బ్ కాకుండా, తనకి ఏర్పడినటువంటి మార్కెట్ డిస్టర్బ్ కాకుండా
తన ఒరిజినల్ నేటివ్ మార్కెట్ని బలపరుచుకోవటం కోసం ఈ సబ్జెక్ట్ ఎంపిక చేసుకున్నాడు అతను. ఇది ప్లాన్డ్గా తీసిన సినిమానే, ఒక వ్యూహంతో వస్తున్నటువంటి సినిమానే చాలా స్పష్టంగా. మొదట్లో ఈయన మారుతికి సైన్ చేశాడు అనగానే చాలామంది రకరకాలుగా మాట్లాడారు, అసలు ఇది కాదు కదా స్థాయి అని. ప్రభాస్ రేంజ్ ఏమిటి, నెక్స్ట్ స్పిల్బర్గ్ సినిమాలో కదా నటించాల్సింది, మారుతి ఏమిటి అన్న లెవెల్లో మాట్లాడారు. అది కాదు వ్యూహం. అంటే ఒక అప్వర్డ్ మూమెంటు, ఒక డౌన్వర్డ్ మూమెంటు ఉంటుంది ఏ దీనిలోనైనా, ఏ కెరియర్లోనైనా. ఇది డౌన్వర్డ్ మూమెంట్ అనుకోకూడదు. ఒక అడుగు వెనక్కేసినప్పుడు ఇంకొక అడుగు రైజ్ అవటం కోసం ఉంటుంది అది. ఇక్కడ సినిమాకి వచ్చేసరికి జనాలు ఒక హీరోని ఒక గెటప్లో చూసినప్పుడు రిలీఫ్ ఫీల్ అవుతారు. ఆ రిలీఫ్ ఫీల్ అయ్యేటువంటి క్యారెక్టర్ల కోసం హీరోలు వెతుకుతారు. ఆ రిలీఫ్ ఫీల్ అవటము వాళ్ళలో ఉండేటువంటి ఒక ఒరిజినాలిటీ ఉంటుంది. ఆ ఒరిజినాలిటీకి కనెక్ట్ అవ్వాలి క్యారెక్టర్. అది కనెక్ట్ అయినప్పుడు తెర మీద అది కనిపించే తీరు వేరుగా ఉంటుంది. మీకు ఉదాహరణకి చాలా సినిమాల్లో, అంటే అడవిరాముడు, యమగోళ 2 సినిమాలని పక్కన పెట్టి చూస్తే పక్క సినిమాలే. అడవిరాముడులో ఎన్టీఆర్ బిగుసుకుపోయి ఉంటాడు, యమగోళలో ఎన్టీఆర్ విశృంఖలంగా ఉంటాడు. ఎందుకు అలా విశృంఖలంగా ఉంటాడంటే ఆ క్యారెక్టరు ఈయనకి కనెక్ట్ అయింది, ఆయన వ్యక్తిత్వానికి ఆ క్యారెక్టర్కి మ్యాచ్ అయింది. ఇలా మ్యాచ్ అయ్యేటువంటి క్యారెక్టర్ దొరికినప్పుడు నటుడు చెలరేగిపోతాడు. దానికి పరిధిలో ఉండదు, వెళ్ళిపోతాడు. అందుకని ఫ్రేమ్ ఉండదు ఇక్కడ, అవుట్ ఆఫ్ ఫ్రేమ్ అన్నది. అందుకే ప్రభాస్కి అవకాశం దొరికింది ఇక్కడ. తను చాలా కాలంగా జనాల్ని ఎంటర్టైన్ చేయాలి అని అనుకుంటున్నాడు, కానీ అందుకు అవకాశం ఇవ్వట్లేదు డైరెక్టర్లు. ప్రభాస్ అనగానే ఒక కత్తి లేదంటే ఒక పెద్ద రైఫిల్, ఇప్పుడు మొత్తం జానరే మారిపోయి యాక్షన్ కట్అవుట్ అని చెప్పేసి అంతే. ఈ కట్అవుట్ మీద యాక్షన్ మాత్రమే కాదు, కామెడీ కూడా వర్కౌట్ అవుతుంది అనే విషయాన్ని ఇంకొకసారి ప్రపంచానికి గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంది. రిలీజ్ డేట్ అన్నారు, అనౌన్స్ చేశారు, కానీ ఏప్రిల్ 10th అని చెప్పేసి. అంటే తను ఒక ప్రామిస్ చేసున్నాడు, నేను సంవత్సరానికి 2 రిలీజులు ఇస్తాను మీకు అని. అవును. ఆ 2 రిలీజుల ప్రామిస్ నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు దీన్ని స్పీడప్ చేస్తున్నారు. ఓకే. అంటే కల్కి ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. అవును. ఈ ప్లాట్ఫామ్ మీద ఇలాంటి సినిమా పడిపోతే బెటర్గా ఉంటుంది అనేది అతని ఆలోచన. ఓకే. మార్కెట్ స్ట్రాటజీ, అంతకుమించి ఏమీ లేదు. డెఫినెట్గా వర్కౌట్ అయ్యే సినిమా లాగానే అనిపిస్తోంది. ఆ హోప్ అయితే ఇచ్చింది, ఆ భరోసా కల్పించింది. ఓకే. 1000 కోట్లు టార్గెట్ ఇప్పుడు, 800 కోట్ల నుంచి 1000 కోట్లు టార్గెట్తో వస్తుంది ఈ సినిమా. దీనికి సీక్వెల్ ఉంటుందా లేదా ఆ గొడవలోకి వెళ్ళలేదు వీళ్ళు. నార్మల్ సినిమా, జనాలు సరదాగా థియేటర్కి వెళ్ళి నవ్వుకుని బయటకు వచ్చేసే సినిమా. అంతకు మించి ఎటువంటి స్పెక్యులేషన్స్కి అవకాశం ఇవ్వలేదు గ్లిమ్సెస్లో. హాయిగా ఉంటాడు ప్రభాస్. ఒక 15 ఏళ్ల క్రితం ప్రభాస్ ఎలా ఉన్నాడు, బుజ్జిగాడు, మేడ్ ఇన్ చెన్నై ఆ టైంలో, డార్లింగ్ టైంలో ఎలా ఉన్నాడు, అలాంటి లుక్తో అలాంటి ప్రభాస్ను కోరుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా రాస్తున్నారు, మళ్ళీ అలాంటి ప్రభాస్ను చూడగలమా అని చాలామంది వాపోతున్నారు. ఈ వాపోతున్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళ ఆకలి తీర్చడం కోసం ఈ సినిమా వస్తుంది. వీళ్ళందరూ ఆ సినిమాకి ఆడియన్సే. ఆ ఏరియాలో క్లిక్ అవడం కోసం వస్తున్నాడు ఆయన. ఆ సక్సెస్ డెఫినెట్గా అందుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మారుతికి కూడా ఒక ఇమేజ్ ఉంది తన మీద, కొంచెం డబుల్ మీనింగ్ డైలాగులు ఆ ధోరణిలో వెళ్తాడు అని, ఎక్స్ట్రీమ్కి వెళ్తాడు అని. దాన్ని తను కొన్ని సినిమాలు, నానితో చేసినటువంటి సినిమా, వీటి ద్వారా కొంత తుడి చేసుకునే ప్రయత్నం చేశాడు. ఒక క్లీన్ ఎంటర్టైన్మెంట్ జానర్లో వెళ్తాడు అనేది ఒక కొత్త ఇమేజ్తో ఉన్నాడు తను. ఆ ఇమేజ్ ప్రభాస్ మీద ఇది ఎలా వర్కౌట్ చేస్తాడనేది చూడాలి. ఇది ఒక విచిత్రమైన కాంబినేషనే. విచిత్రమైన కాంబినేషన్స్తోనే మిరకిల్స్ జరుగుతాయి. అలాంటి ఒక మిరకిల్ దీని ద్వారా జరుగుతుందేమో చూడాలి.